హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెం చూసి సపోర్ట్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కి చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఉత్కంఠ పోరు ప్లస్ వర్షము అడ్డంకి, లిటన్ దాస్ ఒక్కడు నిలబడి అడ్డంకి ఇవన్నీ దాటుకొని మ్యాచ్ గెలిచింది. సూపర్ ఫైట్ జేసిర్రు. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కి ఏందంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు అంత బాగుండవు. మనందరికి తెలిసిందే. అక్కడ క్రికెట్‌కి అంత ఇది లేదు. అక్కడ లోకల్ గ్రౌండ్స్ గానీ, వాళ్ళకి సదుపాయాలు కొన్ని చాలా తక్కువ. కానీ ప్లేయర్స్ మాత్రం చాలా కసితోని ఆడతారు. వాళ్ళు ఎట్లా ఆడతారంటే, ఆ మ్యాచ్ ఆ టీము అది ఆడితేనే మనకి ఫుడ్ దొరుకుతది, తిండి దొరుకుతది. లేకుంటే లేదు. అంత పనిగా భావించి ఆడతారు. ఆ క్రికెట్‌ని పనిగా భావించి ఆడతారు. మిగతా వాళ్ళంతా స్పోర్ట్‌గా ఆడతారు. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ అన్ని లీగ్ క్రికెట్స్ అన్నీ గూడా డబ్బులొస్తున్నాయి గానీ, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ప్లేయర్స్‌లో మాత్రం ఆ కసి ఉంది. ఆ కసి మనం చూసినాం ఈ వరల్డ్ కప్‌లో. ఎప్పుడైనా అట్లనే ఆడతారు. ఆస్ట్రేలియాని ఓడగొట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌ని ఓడగొట్టి మరి ప్రపంచ క్రికెట్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వైపు మాట్లాడుకునేటట్టు చేసిర్రు క్రికెట్ ప్లేయర్సు. వాళ్ళకి ఈరోజు సూపర్. ఈ 2, 3 రోజుల నుంచి వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రపంచమంతా. అయితే మ్యాచ్ విషయానికొస్తే అందరికీ ఛాన్స్ ఉండేది. ఆస్ట్రేలియా గబుక్కన ఓడిపోతే ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఉండే వాళ్ళు కూడా ఉత్కంఠంగా ఎదురు చూసుకుంటా కూర్చున్నారు. బంగ్లాదేశ్ గెలవాలని వాళ్ళు. తర్వాత బంగ్లాదేశ్‌కి ఆ లో స్కోర్ ఉంది. ఆ లో స్కోర్ 115 రన్స్ 12.1లో కొడితే వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చిర్రు. వాళ్ళకి కూడా సూపర్ ఛాన్స్ అసలు. 12 ఓవర్స్‌లో 115 చేయొచ్చు. అంత అటాక్‌గా ఆడనే లేదు. ఒక లిటన్ దాస్ కొంచెం మిగతా బ్యాట్స్‌మెన్ అంతా లైన్ కట్టినారు. మహమూదుల్లా వరకు బ్యాటింగ్ ఉన్నా, మహమూదుల్లా వచ్చినప్పుడు కూడా 3 ఓవర్స్ 30 రన్స్ ఏమో ఉంది. అప్పుడు అటాక్ చేసినా మ్యాచ్ ఏమన్నా డూ ఆర్ డై అని ఆడితే బాగుండేది. అట్లా ఎవరు ఆడలేదు. బంగ్లాదేశ్ ఛాన్సెస్ అయితే పోగొట్టుకుంది. వాళ్ళు ఏం ఆడుతున్నారో అసలు ఏందో అర్థం కాలేదు నాకైతే. బంగ్లాదేశ్ మాత్రం ఫుల్ ఫైట్. బ్యాటింగ్ ఎట్లా ఆడిర్రో బ్యాటింగ్‌ల గుర్బాజ్ మళ్ళీ టాప్ స్కోర్ చేసిండు దాంట్లోనే. టైట్‌గా నడిచింది. 115 లో స్కోర్. రషీద్ ఖాన్ 3 సిక్సర్లు కొట్టిండు కాబట్టి ఆ 115 స్కోర్ వచ్చింది. కానీ బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం సూపర్ ఫైట్. నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు తీసిండు. ఫస్ట్ 2 వికెట్లు షాకిబ్ ఉల్ హసన్ కూడా డకౌట్ చేసిండు. ఆ షాకిబ్ ఉల్ హసన్ ఒక దరిద్రం బంగ్లాదేశ్‌కి. తను ఆడకుంటుంటే బావుంటది. తను తీసేస్తే బావుంటది. తను అహంకారము, ప్లేయర్స్‌ని డామినేట్ తను ఉన్న వల్ల మిగతా ప్లేయర్స్ ఫ్రీగా ఆడలేరు. తను ఎందుకు ఆడుతున్నాడో ఇంకా. ఎళ్ళిపోతే అయిపోతది చాలు. తను ఒక మ్యాచ్ కూడా ఆడింది లేదు, చేసింది లేదు సరిగ్గా. మిగతా వాళ్ళు ఇదైపోతారు. వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా! అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే 115 స్కోర్‌ని డిఫెండ్ చేసుకుంది. చాలా రషీద్ ఖాన్ ఆ బౌలింగ్‌కి 4 వికెట్లు పడ్డాయి. సూపర్ స్పెల్. నూర్ అహ్మద్ సూపర్ స్పెల్. అసలు రన్స్ ఇయలేదు. నెక్స్ట్ వర్షం పడింది. వర్షం పడ్డప్పుడు 81 ఉండే 83 కావాల్సింది. వర్షం పడితే బంగ్లా గెలిస్తే 83 కావాలి. అప్పుడు 18 ఉంది. 81 ఉంది స్కోర్. అప్పుడు ఒక డ్రామా నడిచింది. కోచ్ స్లో చేయండి ఆగిపోయి అంటే గుల్బదీన్ నైబ్ అయితే డ్రామా చేసిండు. ఆ డ్రామా అయితే తెలిసిందే. కాకపోతే ఈరోజు మన కళ్ళకి కనిపించింది గానీ మిగతా చాలా మ్యాచ్‌లు అయితే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కొన్ని దేశాలన్నీ గూడా చేస్తా ఉంటాయి. ఎందుకంటే మరి వాళ్ళు అనుకుంటే ఫస్ట్ ఏమన్నా మూవ్‌మెంట్ అటు ఇటు ఉన్నప్పుడు స్లో డౌన్ చేస్తారు. కొద్దిసేపు మాట్లాడుతుంటారు. కొద్దిసేపు మొమెంటం ఆపేయాలని కొంచెం ఇది చేస్తుంటారు. ఆస్ట్రేలియా చాలా చేస్తారు ఇట్లాంటివి. అది తెలవదు, అందరికీ తెలియదది. తెలియకుండా చేస్తారు. ఈరోజు గల్బుద్దీన్ నైబ్ అయితే సూపర్ చేసిండు. కానీ వర్షం అంతా ఎఫెక్ట్ ఏం పడలేదు. మళ్ళీ మ్యాచ్ సాగింది. ఆ మ్యాచ్ సాగిన మ్యాచ్‌లో లిటన్ దాస్ ఒక వైపు కొడతా ఉన్నాడు ఫోర్సు. ఆ 8 రన్స్ వరకు తీసుకొచ్చిండు. ఇంకో 8 రన్స్ కొడితే అయిపోతది. 9 రన్స్ కొడితే అనే వరకు తీసుకొచ్చిండు. బాల్స్ కూడా ఉన్నాయి. పెద్ద ఇదేం లేదు. కాకపోతే ఆ నాన్ స్ట్రైక్‌లో ఉన్నప్పుడు నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఇద్దరు తస్కిన్ అహ్మద్, ముష్ఫికర్ లైన్‌గా 2 బాల్స్ 2 వికెట్స్ పడ్డాయి. లాస్ట్ వికెట్ మాత్రం స్లోవర్ నవీన్ ఉల్ హక్‌ని తీసుకొచ్చి మంచి పని. ఆ స్లో బాల్ ఇట్లా ఏస్తే ఇట్లా వెళ్ళిపోతుంటది బాల్. దాంట్లో స్లోవర్ ఏస్తాడు. అర్థం కాదు. షాకిబ్ ఉల్ హసన్ కూడా అట్లా ఏసిండు. మొన్న ట్రావిస్ హెడ్‌ని కూడా సూపర్ బౌల్డ్ చేసిండు ఆ బాల్‌తోని. అలాంటి బాల్ నవీన్ వాళ్ళు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుండు. సూపర్. అయితే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ 2 బాల్ 2 వికెట్ తీసి నవీన్ ఉల్ హక్ సూపర్. వాళ్ళ ఎ ఎంజాయ్‌మెంట్ వాళ్ళది చూడాలి. ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏదో సాధించేసిర్రు. వరల్డ్ కప్ కంటే ఎక్కువనే సాధించిర్రు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ కొట్టి సెమీఫైనల్‌కి రావడం ఫస్ట్ టైమ్. చిన్న చిన్నగా ఎదుగుతూ వచ్చింది టీమ్. 10 ఇయర్స్‌లో వాళ్ళకి సదుపాయాలు తక్కువున్నప్పటికీ అంత బాగా ఎదిగింది టీమ్. మంచిగా ఎదిగింది. ఫైటింగ్ అట్లుంది. వాళ్ళ ప్లేయర్స్ ఏ ప్లేయర్స్ వచ్చినా కూడా మంచి ఫైటింగ్‌తోని క్రికెట్ చాలా ఇదిగా ఆడతారు. మన ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. బీసీసీఐ సపోర్ట్ చేస్తది వాళ్ళకి. ఇండియాలో వాళ్ళకి గ్రౌండ్స్ అవైలబుల్ పెడతది. వాళ్ళకి కొన్ని టోర్నమెంట్స్ ఆడిపిస్తది. వాళ్ళ దేశంలో అన్ని సదుపాయాలు వాళ్ళ దేశం పోయి ఆడలేరు. వాళ్ళ సెక్యూరిటీ అక్కడ ఆఫ్ఘన్ అంటే తెలిసింది కదా అందరికీ. కొంచెం ఇంకా డబ్బు ఖర్చు పెడితే ఇంకా ఆఫ్ఘన్‌లో మంచి ప్లేయర్స్ ఎళ్తారు. ఇంకా ఆల్రెడీ పెద్ద టీమ్‌లో సరసన చేరినట్టే. కానీ ఆఫ్ఘన్ మాత్రం ఏదో క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు సెమీఫైనల్ ఇండియా, ఇంగ్లాండ్.
ఇండియా, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ అయితే నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా మరి ఆఫ్ఘనిస్తాన్‌ని తట్టుకుంటదా? సౌత్ ఆఫ్రికా అయితే సెమీఫైనల్‌లో ఓడిపోవడం అలవాటు. ఎప్పుడు కూడా ఫైనల్, సెమీఫైనల్‌లో ఓడిపోతుంటది. అది కూడా ఇప్పుడు కప్ గెలవలేదు. మరి సౌత్ ఆఫ్రికా ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా దానికి థ్రెట్ ఉంది. కష్టమే సౌత్ ఆఫ్రికాకి చాలా గట్టి పోటీయే ఉంటుంది. అంత లైట్ తీసుకోవద్దు. మరి ఇప్పుడైతే మనం సెమీఫైనల్‌లో ఇంగ చూడాలి. ఈ విధంగా ఈరోజు మ్యాచ్ అయితే జరిగింది. మరి క్రికెట్ అప్డేట్స్ రివ్యూ చెప్తుంటాను. కొంచెం లైక్ ఇయ్యండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. థ్యాంక్ యూ.